नावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिनिति नामिने नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। చదువుతున్నది శ్రీమద్భాగవతం దశమస్కందం అధ్యాయం 46 శ్లోకం 6. ధారయంత్యతి కృష్ణేణ ప్రాయః ప్రాణాన్ కదంశ్చన ప్రత్యాగమన సందేశై వల్లభ్యో మే మదాత్మికః. నేను తిరిగి వచ్చేదనని వాగ్దానము చేసి ఉన్న కారణముననే నాయందు పూర్ణాసక్తులైన గోపికలు అతి కష్టముతో ఎట్లో ప్రాణములను నిలుపుకొని ఉన్నారు. శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేననే. శిక్షాష్టకంలో శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు, శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేనని. ఆ గోవిందుడు లేకపోతే భక్తునికి జగత్తంతా కూడా శూన్యంగా ఉంటుంది. అంటే భక్తి లేనటువంటి వ్యక్తులకు ప్రాపంచిక విషయాలు లేకపోతే శూన్యంగా ఉంటుంది. వాళ్ళు ప్రాపంచికమైనటువంటి కాలక్షేపం లేకపోతే ఇంకా జీవితం వ్యర్థం అనుకుంటారు ఆ భక్తులు. కానీ భక్తుడు ఏంటి అంటే భగవంతుడు లేకపోతే శూన్యంగా భావిస్తాడు. మరి బృందావనంలో ఉన్నటువంటి గోపికలు వాళ్ళు ఎటువంటి భక్తులయ్యా అంటే, కృష్ణుడు వాళ్ళ యొక్క ప్రాణేశ్వరుడు. అంటే వారి యొక్క ప్రాణం కృష్ణుడు. ఇక్కడ అటువంటి కృష్ణుడు లేనటువంటి సమయంలో కూడా ప్రాణాలు నిలుపుకొని ఎట్లా ఉన్నారు అనేటువంటి దానికి సమాధానం ఏంటి అంటే, కృష్ణుడు చెప్తున్నాడు, నేను వస్తానని చెప్పాను వాళ్ళకి, నేను తిరిగి వస్తానని చెప్పాను. అందుకని చెప్పి వాళ్ళు కృష్ణుడు వస్తాడు అని చెప్పి ప్రాణాలు నిలుపుకొని వాళ్ళు ఉన్నారు. అయోధ్యలో కూడా రామచంద్రుల వారు అయోధ్యాపురి వాసులందరికీ కూడా ప్రాణేశ్వరుడు. వారి యొక్క జీవము వారి యొక్క ప్రాణము రాముల వారు. ఆ రకమైనటువంటి బాంధవ్యాన్ని, ఆ గోపికలు కలిగినటువంటి బాంధవ్యాన్ని మనము ఎప్పుడైతే కృష్ణుని పట్ల పెంపొందించుకుంటామో అది భక్తికి పరాకాష్ట. అది భక్తికి పరమోత్కృష్టమైన గమ్యం. అది శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేనని. వాళ్ళందరూ కూడా గోపికలు వివాహితులు అయినప్పటికీ కృష్ణుణ్ణి వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గోపాలురు వీరు మా భార్యలు అని చెప్పి అనుకున్నారు, అంతేగాని వారితో ఎటువంటి సాంగత్యము కూడా గోపాలురకు లేదు అని ఇక్కడ భాష్యంలో వివరిస్తూ ఉన్నారు. ఇక్కడేం చెప్తున్నారు అంటే, రూప గంధ రుచి ఏ రకమైనటువంటి
బాంధవ్యము ఈ గోపాలులకు గోపికలతో లేదన్నమాట. ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవడం ఏంటి అంటే, ప్రాపంచికంగా స్త్రీ పురుషుల యొక్క బంధం అంటే కేవలం అది కామమే, శారీరక బంధం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో కామం అన్నటువంటి దానికి తావే లేదన్నమాట. కామమే లేదు, స్త్రీ పురుష సంభోగం అన్నటువంటిది లేదు. సో మనం ఎప్పుడు కూడా కృష్ణుడు రాధారాణి, కృష్ణుడు గోపికలు అన్నప్పుడు మన మనసులో నుంచి ఆ ప్రాపంచిక భావనను తొలగించేయాలా. రాధారాణిని ఏం చెప్పారు? భగవంతుని యొక్క హ్లాదిని శక్తి అన్నారు. హ్లాదిని, ఆహ్లాదిని అంటే భగవంతునికే ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి శక్తి. ఇక్కడ భాష్యంలో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఏం చెప్తున్నారంటే, గోపికలు కూడా ఆహ్లాదిని శక్తిలో భాగమే అని చెప్తున్నారు. గోపికలు కూడా ఆహ్లాదిని శక్తిలో అంటే భగవంతునికి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి దాంట్లో గోపికలు కూడా భాగమేనని చెప్తున్నారు. భగవంతుడు అందరికీ ఆహ్లాదాన్ని ఇస్తాడు. అటువంటిది ఆ భగవంతునికి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి రాధారాణి గోపికలు వాళ్ళ స్థాయి ఎటువంటిది అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. భగవంతునికే ఆహ్లాదాన్ని ఇచ్చేది. ప్రవచనం అప్పుడు చెప్పండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వారి యొక్క స్థాయి ఏంటి? ప్రహ్లాదుడు, పాండవులు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, ఉగ్రసేన మహారాజు, వీళ్ళందరూ కూడా మేం భక్తులం కాదు, మేం భక్తులం కాదు, భక్తులం కాదు, భక్తులం కాదు, భక్తులం కాదు, భక్తులం కాదు. చివరికి భగవంతుడు అంటాడు, లక్ష్మి కూడా ఉద్ధవా నీతో సమానము కాదు నాకు, నీవే నాకు లక్ష్మీ కన్నా ప్రియుడవు అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. ఎవరితో? ఉద్ధవునితోటి. అదే ఉద్ధవుడేమంటాడంటే, నేను కూడా భగవంతునికి చాలా ప్రియాతి ప్రియమైన వ్యక్తిని అని అనుకుంటా ఉన్నాను. ఎప్పటి వరకు? బృందావనములోనికి ప్రవేశించనంత వరకు. బృందావనములోకి ప్రవేశించనంత వరకు కూడా నేను కూడా భగవంతునికి చాలా ప్రియ భక్తుణ్ణి, చాలా ప్రియమైన వ్యక్తిని, భగవంతుడు నాకు తప్పితే ఇంకెవరికి కూడా పూర్ణంగా తెలియదు అని అనుకుంటున్నాను. ఎప్పటిదాకా? నేను బృందావనంలోకి ప్రవేశించనంత వరకు. బృందావనములోకి ప్రవేశించిన తర్వాత ఆ గోపికా స్త్రీలతోటి సాంగత్యము నాకు లభించిన తర్వాత నాకు అర్థమైన సత్యం ఏమిటి అంటే, కృష్ణుడెవరో నాకు తెలియదు. కృష్ణుడెవరో నాకు తెలియదు. కృష్ణుణ్ణి తెలుసుకోవాలా అంటే ఈ బృందావన రజములో, ఇక్కడ ఉన్నటువంటి ధూళిలో ఒక ధూళి రేణువుగా అన్న పుట్టాలా, గడ్డి పోచగా అన్న పుట్టాలా, ఈ పవిత్రమైనటువంటి గోపికా స్త్రీల యొక్క పాద స్పర్శ నాకు కలిగినప్పుడు కృష్ణుడిని తెలుసుకునేదానికి అవకాశం లభిస్తుంది. లేకపోతే కృష్ణుడు ఎవరో నాకు తెలియదు. లేకపోతే కృష్ణుడు ఎవరో నాకు తెలియదు. ఒక సత్యాన్ని మనం ఎప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కృష్ణుణ్ణి నేరుగా ఎన్నటికీ కూడా మనం అర్థం చేసుకోలేము, తెలుసుకోలేము. ఏదో ఒక భక్తుని యొక్క ఎనలేని కృపా కరుణ కటాక్షము వలన మనము కృష్ణుణ్ణి తెలుసుకునేదానికి అవకాశం ఉంది. నేరుగా భక్తుని యొక్క కృప లేకుండా కృష్ణుణ్ణి మనం ఎన్నటికీ కూడా తెలుసుకోలేము. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఏదో ఒక భక్తుని యొక్క ఎనలేని కృపా కరుణ కటాక్షం వల్ల. ఉద్ధవుడు అంటది వాడు అంటున్నాడు,
నాకు కృష్ణుడు తెలియదండి, నాకు తెలియదు. ఈ బృందావన మట్టిలో ఒక ఇసుక రేణువుగా, ఎందుకు ఇసుక రేణువుగా గడ్డిపోచగా అంటున్నాడు ఆయన అంటే, నేరుగా గోపికా స్త్రీల దగ్గరికి వెళ్ళి మీ అనుగ్రహాన్ని నాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఎంత వినమ్ర భక్తులు అంటే వాళ్ళు సిగ్గుపడతారంట. అరే మనమేం భక్తులము, మనమేంటి కృప ఇవ్వడానికి. అంటే ఉత్తమాధికారికి కనిష్టాధికారికి వ్యత్యాసం ఇక్కడ చూడండి. ఉత్తమ భక్తులు ఎల్లవేళలా ఏమనుకుంటుంటారంటే నేను అసలు భక్తుడినే కాదు అనుకుంటారు. ఇప్పుడే భక్తిలోకి వచ్చినాడు నన్ను మించిన భక్తుడు ఇంకోటి లేడు అనుకుంటుంటాడు. భక్తులందరూ ఎవరి కోవలోకి అంటే ధర్మరాజు యొక్క కోవలోకి, ఇప్పుడే వచ్చినటువంటి భక్తులు ఎవరి కోవలోకి అంటే దుర్యోధనుడి కోవలోకి. భీష్మ పితామహుడు చెప్పాడు కురు సభలో ధర్మరాజుకి దుర్యోధనుడికి చెప్పాడు నీకన్నా గొప్పవాడిని వెతికి పట్టుకురమ్మన్నారు. ధర్మరాజుకి చెప్పారు నీకన్నా అధముణ్ణి వెతికి పట్టుకురమ్మన్నారు. ధర్మరాజు వచ్చాడు, స్వామి నాకన్నా అధముణ్ణి పట్టుకొని తీసుకురమ్మన్నారు, ఈ సృష్టిలో నన్ను మించిన అధముడు ఇంకోటి లేడన్నాడు ధర్మరాజు. जीव जागो गोरा चंद बोले होता निद्रा जागो माया पिसा चीरा कोले. మాయా అన్నటువంటి ఒడిలో నిద్రిస్తూ ఉన్నాం, నిద్ర మేల్కోవాలి. దుర్యోధనుడు వచ్చి నాకన్నా గొప్పవాడిని వెతికి తీసుకురమ్మన్నారు, నన్ను మించిన గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడన్నాడు. ఉద్ధవుడు అంటున్నాడు వాళ్ళు ఎంత గోపికలు వినమ్రమైన భక్తులు అంటే నేను వెళ్ళి మీ అనుగ్రహాన్ని నాకు ఇవ్వండి అంటే ఎవరు వాళ్ళు. పోవయ్యా మేమే ఆదములము, మీకు ఆశీర్వచనం చేసేంత గొప్పవాళ్ళమా. అందుకని వాళ్లకు తెలియకుండా ఇక్కడ ఇసుకలో ఒక ఇసుక రేణువుగా పుట్టాల. వాళ్ళకి తెలియకుండా పుడితే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు చూడండి, అప్పుడు వాళ్ళ యొక్క కమల పాదాలు మన మీద స్పృశింపబడినప్పుడు, మనకు అనుగ్రహము లభించినప్పుడు ఆ దేవదేవుణ్ణి అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ద్వారక నుంచి రాణులందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా కృష్ణుని యొక్క విరహంలో చాలా దుఃఖితులై ఉన్నారు. కుసుమ సరోవరం దగ్గరకు వచ్చారు. అక్కడ ఉద్ధవుడు ఒక గడ్డి పచ్చలాగా అవతరించున్నాడు. ఆ గడ్డి రూపము నుంచి తన యొక్క స్వరూపాన్ని తీసుకొని ఉద్ధవుడు భాగవత ధర్మాన్ని ఆ యొక్క 16,000 మంది రాణులకు బోధిస్తే వాళ్ళు ముదమునొంది ఆ యొక్క విరహం నుంచి విముక్తిని పొంది, ఆ దుఃఖము నుంచి విముక్తిని పొంది వాళ్ళందరూ కూడా కృష్ణుని యొక్క పత్నులు భాగవత ధర్మాన్ని శ్రవణం చేసిన తర్వాత ఉద్ధవుడి నుంచి భగవద్ధామాన్ని చేరుకున్నాడు అని చెప్పి చరిత్ర చెప్తుంది. కృష్ణుని యొక్క స్వయాన భార్యలు వాళ్ళు కూడా మోక్షం వాళ్ళకి ఎప్పుడు వచ్చింది అంటే ఒక భక్తుని ద్వారా భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయాం. వాళ్ళందరూ ఎట్లా వచ్చారు? కృష్ణుడు వెళ్ళిపోయాడు స్వధామానికని దుఃఖంతో వచ్చారు. కృష్ణుని యొక్క పత్నులకు కూడా దుఃఖము దూరం ఎప్పుడైంది అంటే భాగవత ధర్మాన్ని శ్రవణం చేయడం ద్వారా దుఃఖం దూరమైంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవడైనా కానీ తన యొక్క దుఃఖాన్ని దూరం చేసుకోవాలా అంటే ప్రతి నిత్యం కూడా ఆ యొక్క కృష్ణ కథామృతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళ దుఃఖం దూరం అయిపోతుంది. ఆ కృష్ణుని రూపానికి, కృష్ణుని యొక్క నామానికి ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే ఈ ప్రాపంచికమైనవన్నీ మరిచిపోతావు నువ్వు. ఎవరికన్నా ఆపరేషన్ ఇచ్చినప్పుడు నొప్పి తెలుస్తుందా? ఎందుకు తెలియదు? అనస్థీషియా ఇస్తారు. అట్టని చెప్పి నొప్పి లేదని కాదు,
కానీ నొప్పి తెలియకుండా ఉండడానికి అనస్థీషియా ఇచ్చారు. ఎవరికైనా కోసేస్తే నొప్పి ఉంటుంది, లేకుండా ఉంటుందా? ఆ అనస్థీషియా వల్ల వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కోసినా కానీ నొప్పి తెలియట్లేదు. ఈ భౌతిక జగత్తులో దుఃఖాలు కష్టంగా ఉంటాయి. కృష్ణ అనస్థీషియా నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో, కృష్ణ భక్తి అనేది, అప్పుడు ఈ నొప్పులు నీకు తెలియవు, నువ్వు ఆనందంగా ఉంటావు. కృష్ణ భక్తి అనేటువంటి అనస్థీషియా తీసుకోవాలి. నువ్వు తీసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాలు ఏవి నిన్ను కలతపెట్టవు. దాంట్లో లీనమైపోవాలి. బృందావనంలో కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలను ఒక మథురలో ఉన్నటువంటి పండ్ల ముక్కునేది ఆమె వింటూ ఉండిందంట రెగ్యులర్గా. ఆమెకు ఆశ పుట్టింది. ఏమని ఆశ పుట్టింది? కృష్ణుడిని ఎట్టన్నా దర్శించాలా. ఆమెకు ఆశ పుట్టడానికి మొదటి కారణం ఏంటి? కృష్ణుని యొక్క లీలలను వినింది. మనలో కూడా కృష్ణుణ్ణి చూడాలా అన్నటువంటి ఆశ రోజు రోజుకి పెరగాల అంటే ఆ దేవదేవుని యొక్క దివ్య లీలలను వింటూ ఉంటే ఆ ఆశ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆమెకు ఆశ పుట్టింది. ఆ ఆశ ఏం చేసింది? యమునను దాటించింది. ఆమెను బృందావనంలో ప్రవేశించేటట్టు చేసింది. నందుని ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఎన్నోసార్లు వెళ్ళినా కానీ కృష్ణుని దర్శనం దొరకలేదు. ఒకసారి వెళ్ళినప్పుడు కృష్ణుడిని చక్కగా యశోదమ్మ పాలు కడుపు నిండా తాగించి పడుకోబెట్టేసింది. ఇంకోసారి కృష్ణుడు నందబాబాతో కలిసి యశోదమ్మతో కలిసి బర్సానా వెళ్ళారు రాధారాణి చూడడానికి. ఎన్నో సందర్భాల్లో వచ్చింది. మనం కూడా అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, ఒక్కసారి దొరికేది కాదు, ఎన్నో ప్రయత్నాలు చేయాలా ఆయన దర్శనం నీకు లభించాలా అంటే. ఒకసారి ప్రయత్నం చేశానండి, దొరకలేదు. ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక కలెక్టరో అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం బాబు. ఆయన ఎవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. ఎన్నోసార్లు వచ్చింది, దర్శనం దొరకలేదు. ఆ విరహము, ఆ భక్తి, ఆ తన్మయత్వము ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కృష్ణ మాయ. ఆమె పండ్ల బుట్ట నెత్తిన పెట్టుకొని మామిడి పండ్లు కొనుక్కోండి, సపోటా పళ్ళు కొనుక్కోండి, అది కదా అరవాల్సింది. పండ్లు అమ్మే ఆమె ఏమంటుందో తెలుసా? గోవిందలేలో గోపాలులేలో ముకుందలేలో మురాలిలేలో. చెప్పడా? గోవిందలేలో గోపాలులేలో ముకుందలేలో మురారిలేలో. అంటే అనస్థీషియా బాగా ఎక్కేసింది. అనస్థీషియా ఎక్కిన వాళ్ళకే వాళ్ళ యొక్క ప్రస్తుత స్థితి మర్చిపోతారు. ఆమె నేను పండ్ల ముక్కునే ఆమె అనేది మర్చిపోయింది. ఆమె బుట్టలో ఉండే పండ్ల గురించి మర్చిపోయింది. వాటి పేర్లు మర్చిపోయింది. భగవంతుని యొక్క నామాలు స్తుతిస్తూ ఆమె ఏమంటుందంటే గోవిందులేలో గోపాలులేలో ముకుందులేలో మురారిలేలో. అందరూ అనుకున్నారు ఏం పిచ్చి పట్టిందిరా దీనికి, ఏం పిచ్చి పట్టింది దీనికి, పండ్ల మాల్సింది పోనిచ్చి గోవిందులేలో గోపాలులేలో ముకుందులేలో మురారిలేలో అంటుంది. అంటే ఆ చైతన్యం, దీన్నే కృష్ణ చైతన్యం అంటారు.
ఆ కృష్ణ చైతన్యమే బద్ధజీవుని సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం. ఎందువల్ల అంటే కూర్చుంటే, లేస్తే, నడిస్తే, తిరిగితే ప్రతి క్షణంలో కూడా జీవుడు బాధలను అనుభవిస్తూ ఉన్నాడు ఈ భౌతిక జగత్తులో. ఆ బాధలను మరచిపోవాలా అంటే మన చైతన్యాన్ని మరల్చుకోవాలా, డైవర్ట్ చేసుకోవాలా మన చైతన్యాన్ని. భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చుకోవాలా మన చైతన్యాన్ని. ఎప్పుడైనా గమనించండి, మంచి ప్రవచనంలో కూర్చున్నా, మంచి భజనలో కూర్చున్నా, మంచి అభిషేకంలో కూర్చున్నా మన బాధలు ఏవి మనకు గుర్తురావు. నాకు కొన్ని వేల మంది చెప్పుంటారు నా జీవితంలో, ప్రభుజీ టెంపుల్లో ఉన్నంత వరకు మాకేమీ గుర్తురాదు ప్రభు, ఆ గేటు దాటి అటు వెళ్ళిపోతే మళ్ళీ అన్నీ గుర్తొచ్చేస్తాయి, అన్నీ గుర్తొచ్చేస్తాయి. మన బాధల్ని మర్చిపోవాలా అంటే ఆ భగవంతుని యొక్క చైతన్యంలోకి మన చైతన్యాన్ని పూర్తిగా నిమగ్నం చేయాలి. ఆమె మర్చిపోయింది, ఆమె యొక్క స్థితిని మర్చిపోయింది. పండ్లు అమ్ముకునే ఆమె అనేది మర్చిపోయింది, బుట్టలో ఉండే పండ్ల గురించి మర్చిపోయింది, అన్నిటి ఆమె యొక్క కాన్సన్ట్రేషన్, ఆమె ఏకాగ్రత అంతా కూడా దేని మీద ఉంది అంటే ఆ కృష్ణుని యొక్క దర్శనం మీదే ఉంది. కృష్ణుని యొక్క దర్శనం మీదే ఉంది. భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టుగా ఏకేహా కురునందన, ఎప్పుడైతే మన యొక్క ధ్యానం కూడా అంత తీవ్రంగా ఉంటుందో కృష్ణుడు కదలలేడు. కృష్ణుడు కదలలేడు. ప్రభుపాదుల వారు ఒక ఉపన్యాసంలో చెప్తారు, వైసీ వర్స, మనం ఎంత కృష్ణుడి మీద ధ్యానం పెడతామో ఆయన అంత ధ్యానం మన మీద పెడతాడు. దానికి ఉదాహరణ గిరిగోవర్ధన లీల. ఆ పర్వతాన్ని ఎట్టితో నిలబడున్నాడు చిటికిన వేలు మీద ఆయన. శ్రీమతి రాధారాణి యొక్క ధ్యానం అంతా ఆ త్రిభంగి రూపంలో నిలబడుకొని ఆ యొక్క గిరిగోవర్ధనాన్ని ఎత్తినటువంటి ఆ గిరిదారి మీద ఉందన్నమాట. ఆమె అట్లా చూస్తూ ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ శ్రీమతి రాధారాణి అట్లా చూస్తూ ఉన్నాడు. ఎంత ఆయన ధ్యానం శ్రీమతి రాధారాణి మీద లీనమైపోయింది అంటే ఆయన తన్మయత్వంలో ఆ పైన పర్వతం చిటికిన వేల మీద పెట్టుకొని ఆయన అట్లా ఉన్నాడు, అట్లా ఊగుతూ ఉన్నాడు. ఈ గోపికలందరూ శ్రీమతి రాధారాణి చెవులో పోయి చెప్తున్నారు, హే రాధే, పొరపాటున కూడా నువ్వు తడబడద్దే, నువ్వు తడబడ్డావంటే ఆయన తడబడతాడు, పైన ఉందో చూడు, మనం పచ్చడైపోతాం, గోంగూర పచ్చడి. పొరపాటును కూడా తడబడద్దు నువ్వు, ఆయన ధ్యానం అంతా నీ మీదే ఉంది, జాగ్రత్తగా ఉండు అని చెవులో చెప్తున్నారు. చెవులో చెప్తున్నారు. ఈమె ప్రాపంచికాన్ని మరచిపోయి సంపూర్ణమైనటువంటి ధ్యానంలో ఉంది. భగవద్గీతలో భగవంతుడు చెప్తారు, నా మీద ఎట్లా ధ్యానంలో ఉండాలా, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుధ్యచ మై అర్పిత మనోబుద్ధేర్. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుధ్యచ మై అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి సంపూర్ణంగా అర్పించి. ఎప్పుడైతే ఆ రకమైన ధ్యానంలో వెళ్ళిందో కృష్ణుడు డిసైడ్ చేశాడు, ఈరోజు ఆమెకి నేను దర్శనం ఇవ్వాలా. ఈరోజు దర్శనం ఇవ్వాలా. నేను నా అనుభవంలో చెప్తాను, ఈ మందిరాలు ఇవన్నీ నిర్మించేటప్పుడు సాయంత్రానికి ఏం ఉండేది కాదు, రేపదయానికి ఏదో పెద్ద ఖర్చు ఉంటుంది. ఏం చేయాలా? జపమాల పట్టుకొని
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామం చేసేటప్పుడు దేని మీద ధ్యానం ఉండకూడదు అంటారు, కానీ నాకు మాత్రం ధ్యానం ఉండేది. ఏంటి అంటే, స్వామి నీ మందిర నిర్మాణానికే రేపు ఆ పేమెంట్ ఉంది, చేతిలో డబ్బులు లేవు, నీ ఇష్టం, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఆయనకేమనిపించేదంటే, ఏదో ఒక రకంగా అరేంజ్ చేయకపోతే వీడు నా తల తినేస్తాడు రా బాబు, ఏదో ఒక రకంగా అరేంజ్ చేయకపోతే తల తినేస్తాడు. ఒక 4-5 గంటలు, లేకపోతే 2-3 గంటలు, ఒక్కోసారి 6 గంటలు కూడా అట్లాగా తీవ్రంగా జపం చేస్తూ వేడుకుంటా ఉంటే ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది, మనోళ్ళు ఎవరో ఒకరు వస్తారు, ప్రభు అరేంజ్ అయిపోయినాయి. అక్కడ తీవ్రమైనటువంటి ప్రార్థన, ముఖ్యంగా ఆ పండ్లు అమ్ముకునే ఆమె యొక్క తీవ్రమైన ప్రార్థన. భగవంతుడు ఎక్కడో లేడు, నువ్వు పెద్దగా అరవాల్సిన అవసరం లేదు, మనసులోనే అనుకోవాలి ఆ ప్రార్థన. ఎందువల్ల అంటే ఆయన ఉండేది, ఆయన నీ లోపలే ఉన్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టు, నీ హృదయంలో తిష్ట వేసి ఉన్నాడు. ఆమె తీవ్రమైనటువంటి ఆ ప్రార్థనకి భగవంతుడు వశమైపోయాడు. ఈరోజు దర్శనం ఇవ్వాల. ఆమె వచ్చి నందమహారాజు ఇంటి ముందు ఆ పళ్ళబుట్ట పెట్టుకొని కూర్చున్న తక్షణమే కృష్ణుడు నేరుగా ధాన్యపు గాదె దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క పిడికలతో ధాన్యం తీసుకున్నాడు. చిన్నపిల్లవాడి చేతిలో ఎంత ధాన్యం నిలుస్తుంది? అది ఇట్లా ధాన్యం పట్టుకొని నడుస్తూ ఉంటే అన్నీ కారిపోతున్నాయంట ఆ చేతిలో నుంచి. ఆ బాల ముకుందుడిని దర్శించింది ఆ పండ్ల ముక్కునే ఆమె. కళ్ళు పెద్దవైపోయాయి, జగన్నాథుడి కళ్ళులాగా. ఆమెకు కళ్ళు పెద్దగా తెరిచి అట్లా చూస్తూ ఉంది తన్మయత్వంలో. కృష్ణుడు ఆ చేతిలో ధాన్యం తీసుకుని దగ్గరకు వచ్చాడు. ఆ దగ్గరకు వచ్చే కొంది ఆమె యొక్క హృదయంలో ఆనందానికి అవధులు లేవు. పారవస్య ప్రేమతోటి ఆమె కృష్ణుడితో అంటూ ఉంది, కన్నయ్యా, ఓసే పళ్ళు అమ్ముకునేది ఆమె, పళ్ళివు అని అడగద్దు నన్ను. మయ్యా మేరేకు పళ్ళు దేదా, అమ్మా నాకు పండ్లు అని ఒక తల్లిని అడిగినట్లు అడగరా కన్నయ్యా. ఎప్పుడైతే ఆ రకంగా ప్రార్థించిందో, పరమాత్మ హృదయంలో ఉన్నాడు, ఆయనకి తెలుసు. ఆయన పరుగున వచ్చేసి ఆ యొక్క పండ్ల ముక్కునే ఆమె యొక్క ఒడిలో కూర్చొని, మయ్యా మేరేకు పల్ దేదోనా అన్నాడు. అమ్మా నాకు పండ్లు ఇచ్చేవా. ఎవరైనా భౌతిక జగత్తులో అమ్మ ప్రేమనే ఇస్తుంది, నాన్న ప్రేమనే ఇస్తాడు, భర్త ప్రేమనే, భార్య ప్రేమనే. కానీ అన్ని ప్రేమలను ఇవ్వగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఈ యొక్క సృష్టిలో ఎవరన్నా ఉన్నారు అంటే అది కృష్ణుడు ఒక్కడే. ఏ రసాన్నైనా నీకు పంచగలడు. కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ఒడిలో కూర్చొని, మయ్యా మేరకు పళ్ళు దేదోనా, అమ్మా నాకు పండివు. ఆయన చేతిలో ఉన్నటువంటి కొంచెం ధాన్యం అది ఆ బుట్టలో వేసాడు. ఆమె ఆ పండ్లన్నీ ఇచ్చింది. ఇట్లా పట్టుకున్నాడు, మొత్తం పేర్చేసింది పండ్లు. మళ్ళా కృష్ణుడు అనుకున్నాడు, యశోదమ్మ చూసేదానికి ముందే ఈ ఒళ్ళో నుంచి లేచి వెళ్ళిపోవాలి నేను. ఆమె కానీ చూసిందంటే, ఏరా అమ్మను మార్చేసేవా అంటది. ఏరా అమ్మను మార్చేసావా అంటది అని చెప్పి ఆమెకు ఆనందాన్ని ఇచ్చి ఆ పండ్లు తీసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు, అందరూ గోపికలకు పంచుతూ ఉన్నాడు. ఆ పండ్లు పంచుతూ ఉంటే వస్తూ ఉన్నాయి. ఇది ఎప్పుడో ఉదయం జరిగింది.
సాయంత్రం నందబాబా ఆయన కొలువు నుంచి తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ పండ్లు అమ్ముకునే ఆమె ఒక శిల్పంలాగా అయిపోయింది అక్కడ. అనస్థీషియా దిగల, అనస్థీషియా దిగల. నందబాబా వచ్చాడు, చీకటి పడిపోతుంది, నా ఉద్దేశంలో మధుర నుంచి వచ్చినట్టున్నావు, నువ్వు నది దాటి యమున దాటి వెళ్ళాలా, ఆలస్యం అయిపోతే ఇంటికి ఎట్లా వెళ్తావు, లేయి అన్నాడు. అంటే అప్పుడు తీర్పుడు. ఆమెకు ఎండని తెలిసిందా, మధ్యాహ్నం అయిపోయిందని తెలిసిందా, లంచ్ టైం అయిందని తెలిసిందా, లేకపోతే ఈవినింగ్ డిన్నర్ ఎడ చేసుకోవాలని తెలిసిందా, ఏమన్నా తెలిసిందా? ఇట్లాగే కృష్ణ భక్తి రస మాధుర్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ప్రపంచంలో జరిగేది ఏది కూడా కలత పెట్టదు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో జరిగేది ఏది కూడా కలత పెట్టదు. కృష్ణ భక్తి రస భావనలో ఎవరైతే నిమగ్నమైపోతారో, ఆమె బుట్టను ఎత్తిన పెట్టుకొని వెళ్తూ ఉంది, తిరిగి మధురకి వెళ్తూ ఉంటే ఆమె చెవిలో ఒకే శబ్దం వినిపిస్తూ ఉంది. ఏంటయ్యా ఆ శబ్దం అంటే, మయ్యా మేరేకు పల్దేదోనా, మయ్యా మేరేకు పల్దేదోనా. ఆ రూపం, ఆ యొక్క మాట, ఆ యొక్క చేష్ట వచ్చి ఒడిలో కూర్చోవడం, ఇదే 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 యమున దాటి వెళ్తూ ఉంది, బుట్టను ఎత్తిన పెట్టుకొని. బుట్ట బరువు ఎక్కిందంట. ఏంటి ఉన్నట్టుండి ఉన్న పరంగా బుట్ట బరువు ఎక్కిందని ఆ బుట్ట దించి చూస్తే కృష్ణుడు ఏదైతే ధాన్యం ఆ బుట్టలో వేసి ఉన్నాడో ఆ యొక్క ధాన్యం అంతా కూడా వజ్ర వైఢూర్యాలుగా మారిపోయి ఆ బుట్టంతా కూడా నిండిపోయిందంట వజ్ర వైఢూర్యాలతోటి. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ వజ్ర వైఢూర్యాలను చూసి, ఉజ్వల నీలమని ఆ కృష్ణుడే నాకు లభించినప్పుడు ఈ వజ్రాలతో నాకు పనే ఉంది అని చెప్పి ఆ వజ్రాల బుట్టని ఆమె యమునలో కుమ్మరిచ్చేసిందంట. వజ్రాలన్నిటినీ కూడా యమునలో కుమ్మరిచ్చేసిందంట. ఇక్కడ మనకేంటి సందేశం అంటే, ఒరే పిచ్చి వాళ్ళలారా, ఇక్కడ ఈ చిల్లర చిల్లర విషయాల కోసం పరుగులు తీస్తూ ఉన్నారు. వజ్రాలే ఆ యొక్క ఉజ్వల నీలమని కృష్ణుడు లభిస్తే తుచ్చమనిపించిందంటే ఇంకా ఈ చిల్లర విషయాలు ఏ పాటిరా నాయనా, అర్థం చేసుకోండి అని మనకు ఒక సందేశం. అది మనం ఇక్కడ వెంపర్లాడేటువంటి చిల్లర విషయాలు వజ్రాలతో సమానమా చెప్పండి? ఆ వజ్రాలనే ఆమె తుచ్చమని పడేసింది ఇది నదిలో. వజ్రాలనే పడేస్తే మీరు ఇక్కడ ఏంటారా నాయన చిల్లర చిల్లర విషయాల కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. మనం భక్తి మార్గంలో ఏంటి అంటే ఆ రకంగా తీవ్రమైనటువంటి ధ్యానంలో నిమగ్నం అవడానికి ప్రయత్నం చేయాలా. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుధ్యచ మయి అర్పిత మనోబుద్ధి. మనసు బుద్ధి అర్పించి మయి అర్పిత మనోబుద్ధి. చేతిలో జపమాల, మనసులో వైజయంతిమాల కాదు. ఆ కృష్ణుని మీదే ధ్యానం. రోజు అర్చ విగ్రహాలను ఎందుకు దర్శించాలా? ఆ దేవదేవుడు ఆధ్యాత్మిక జగత్తు నుంచి కరుణతోటి విగ్రహ రూపంలో ప్రకటమవుతూ ఉన్నారు. ఒక ఆచార్యుని యొక్క మంగళాశాసనంతో ఆయన యొక్క ఆహ్వానం మేరకు అర్చ విగ్రహాల్లో వచ్చి కొలువవుతూ ఉన్నారు. ఆ అర్చ విగ్రహాలను ప్రతినిత్యం దర్శించడం ద్వారా మనసులో ఆ కృష్ణుణ్ణి ఆ అర్చ విగ్రహ రూపంలో కొలువు చేసుకోవాలి మనం. ఎంత దర్శనం చేయాలా అంటే నీ మనసులో ఆయన్ని ఎంతగా నిలుపుకోగలవో అంత దర్శనం చేయాలి భగవంతుణ్ణి. అర్చ విగ్రహాలు, వేరే విగ్రహాలు ఏవి కూడా మనసులోకి రాకూడదు. అంతగా
ఆయన్ని మనం దర్శించి మనసులో నిలుపుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా? వేరే ప్రాపంచికమైనవేవి కూడా మనసులోకి రాకూడదు. ఆయన యొక్క లీలలే ఎప్పుడు స్మరణలోకి వస్తూ ఉండాలా? ఆయన లీలలే స్మరణలోకి వస్తూ ఉండాలా? ఊహించుకోండి, భాగవతంలో వర్ణించారు, ఆ చిన్ని కృష్ణుడు ఆ ధాన్యపు గాది దగ్గరికి వెళ్ళి చేతిలో ధాన్యం తీసుకున్నాడు. ఎంతో వయ్యారంగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ నడుచుకుంటూ వచ్చి ఆమె కోరిక మేరకు ఆ యొక్క పండ్ల ముక్కునే ఆమె యొక్క ఒడిలో కూర్చుండిపోయాడు. ఇవన్నీ కూడా ఊహించుకుంటే ఆ కృష్ణుని యొక్క దివ్యమంగళమైనటువంటి బాలముకుందుని యొక్క దివ్యమంగళ రూపం అది గోచరిస్తుంది. దాని మీద ధ్యానం పెట్టాలా? ప్రతి లీల ఎందుకు శ్రవణం చేయాలంటే ఆ లీలని మన మనసులో నిలుపుకునేదానికి. మనం భగవంతుడి లీలలు మనసులో నిలుపుకోకపోతే మన గోళలన్నీ కూడా మనసులో ఉంటాయి. మన గోళలన్నీ కూడా ఎప్పుడైతే మనసులో ఉంటాయో బీపీలు షుగర్లు పెరిగిపోతాయి. ప్రతి లీల కూడా నిత్యం దాన్ని ఎందుకు మనం ఏదో ఒక లీలని చర్చించాలా, శ్రవణం చేయాలా? ఎందుకంటే ఆ లీలను మనం నిలుపుకునేదానికి మనసులో ఏదో ఒక రకంగా లీల ద్వారా అయినా, నామం ద్వారా అయినా, సేవ ద్వారా అయినా ఏదో ఒక రకంగా ఆయనతో టచ్లో ఉంటే, యోగం అంటే కూడిక, ఆయనతో సంబంధంలో ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే కృష్ణ అనస్థీషియా అన్నటువంటిది మన మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ఈ ప్రాపంచిక బాధలేవి కూడా మనల్ని కలత పెట్టకుండా ఉంటాయి. ఇది తెలివైన విషయం. అందుకనే ఆచార్యులు ఏంటి అంటే ఎప్పుడు ఆయన స్మరణలో ఉంటున్నారు. స్మరణలో ఉండడం కాదు, సనాతన గోస్వామి వీళ్ళందరూ కూడా ఆ బృందావనంలోకి ప్రవేశించిన తక్షణమే ఆ బృందావన భూమి మీద వాళ్ళ కాళ్ళు నిలవలేదంట. సనాతన గోస్వామి, రూప గోస్వామి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ లీలలను ధ్యానం చేస్తూ, లీలలను శ్రవణం చేస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా నృత్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళెప్పుడు కూడా తన్మయత్వంలో ఉన్నారు. కృష్ణ భక్తి రస మాధుర్యంలో తన్మయత్వంలో ఉన్నారు ఈ షడ్గోస్వాములందరూ కూడా. దాన్ని అనుభూతి చెందితే దాంట్లో ఉన్నటువంటి అమృతత్వం దేంట్లో కూడా ఉండదు. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినటువంటి ఆనందం ఆ కృష్ణ భక్తి భావనలో ఉంటుంది. సో మనం ఆ మాధుర్యాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయకపోతే ఎంతో కోల్పోతూ ఉన్నాం. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత సో అందువల్ల ఇక్కడ ఉద్ధవుడు అంతటి వాడే కృష్ణుడు త్యజించిన ప్రతిదీ కూడా మొదట ఉద్ధవుడికి లభించేది. ఆయన బాల్యంలో ఉద్ధవుడు ఎట్ట గడిపాడు అంటే కృష్ణుని విగ్రహం పెట్టుకొని మామూలుగా ప్రాపంచికమైన పిల్లలు ఆటలు పాటలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఉద్ధవుడు బాల్యం నుంచి కూడా ఆయన ఎట్లా గడిపారు అంటే కృష్ణునికి అలంకరణ చేయడము, కృష్ణునికి నైవేద్యాలు పెట్టడం, కృష్ణుడితో మాట్లాడడము, కృష్ణుడితో ఆటలాడడము, కృష్ణుడే సర్వస్వం బాల్యం నుంచి కూడా ఉద్ధవునికి. అటువంటి ఉత్తమ భక్తుడైనటువంటి ఉద్ధవుడు నా కృష్ణుడు ఎవరో తెలియదు నాయన. ఆ గోపికా స్త్రీల యొక్క ఆశీస్సులు లభిస్తే కానీ కృష్ణుడు ఎవరో తెలుసుకునేదానికి అవకాశం లేదు. సో అందుకని మనందరం కూడా శ్రీల ప్రభుపాదుల వారు
ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి, ఆయన బ్రిటన్ వెళ్ళారు, బ్రిటిష్ సామ్రాజ్యం, ప్రెస్ వాళ్ళు వచ్చారు, ఇక్కడికి మీరు మత మార్పిడికి ఏమన్నా వచ్చారా అని అడిగారు ప్రభుపాదుల వారిని. లేదు, 200 సంవత్సరాలు పరిపాలించారు మమ్మల్ని, చాలా విలువైనవన్నీ దోచుకొని వచ్చారు, అన్నిటికన్నా విలువైనది ఒకటి వదిలేసి వచ్చారు, అది ఇవ్వడానికి వచ్చామన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, కోహినూరు వజ్రం కన్నా ఇంకా ఏదన్నా విలువైంది ఏమన్నా మర్చిపోయి వచ్చామా అని. అన్నిటికన్నా విలువైంది ఏంటి అన్నారు. అన్నిటికన్నా విలువైంది కృష్ణ భక్తి, దాన్ని తీసుకోలేదు మీరు, 200 సంవత్సరాల పరిపాలించిన, అది నేను ఇవ్వడానికి వచ్చానని చెప్పారు శిల ప్రభుపాద. సో అందువల్ల కృష్ణ భక్తి మించినది అది ప్రభుపాదుల వారు మనకిచ్చారు. అందుకనే ఆయన అమెరికాలో మొట్టమొదట ఈ పుస్తకాల వితరణ పెట్టారు. ఏమని పెట్టారంటే మ్యాచ్లెస్ గిఫ్ట్స్ అన్నారు. ఈ బహుమతితో సరితూగే బహుమతి వేరొకటి లేదు. మరి ఏమిటా బహుమతి? కృష్ణ చైతన్యము ఆ బహుమతి. సో ప్రపంచానికి కృష్ణుణ్ణి ఇచ్చినటువంటి ఆచార్యులు శీల ప్రభుపాదుల వారు, శీల ప్రభుపాదుల వారు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఎంతో అదృష్టవంతులం. ఆ కృష్ణ భక్తి అన్నటువంటిది ప్రభుపాదుల వారు మనకి ఇచ్చారు. దాంట్లో పూర్ణత్వాన్ని ఎట్లా సాధించాలా అనే దానికోసం నామం చేస్తే కూడా, నిన్న కూడా నేను మీకు చెప్పాను, ప్రభుపాదులు వారు చెప్పారు, ఇది పొందాలంటే భక్తిలో ఏం చేయాలి, ఇది పొందాలంటే భక్తిలో ఏం చేయాలి, ఇది పొందాలంటే భక్తిలో ఏం చేయాలి, సేవ చేయడానికి సీరియస్నెస్ రావాలా అంటే ఇంకొకటి, దానికి ఇంకోటి రావడానికి ఏం చేయాలి. భక్తిలో ఏమి నువ్వు కలగాలన్నా కానీ తీవ్రతతో భగవత్ నామం చేస్తే నీకు భక్తిలో అవసరమైనవన్నీ కూడా నువ్వు పొందుతావు అని చెప్పి శీల ప్రభుపాదులు గారు. తీవ్రమైన నామం చేస్తే భక్తిలో నువ్వు ఏం కావాలో అవన్నీ నువ్వు పొందుతావు. సుప్రీం సీక్రెట్ అది. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారి దగ్గర ఒక ఆయన వెళ్ళారు. గురుగారు, రహస్యమైన మంత్రం నాకు చెప్పండి అన్నారు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రం ఇచ్చి, చాలా రహస్యమైన మంత్రం తీసుకొని చేసుకో అన్నారు. ఆయన ఆనందంతో హరే కృష్ణ అంట గంగా నది దగ్గరికి వచ్చారు. నవద్వీపంలో జాలంగి నది దగ్గరికి. అక్కడికి వచ్చేసరికి ఒక బట్టలు ఉతికేవాడు ఇంతకుముందు బండ ఒకటి వేసుకొని ఉతికేవాడు. వాడు ఆ బట్టలు ఉతుకుతా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. గురువుగారు సూపర్ సీక్రెట్ మంత్రం అని చెప్పి ఇచ్చారు. ఈ చాకలోడు బట్టలు ఉతకతా అది చెప్పుకుంటున్నాడు, ఇది ఎట్లా సీక్రెట్ అవుతుంది అని చెప్పి ఆయనకి సందేహం వచ్చేసింది. మళ్ళా వెళ్ళి నావెక్కాడు. నావెక్కితే ఆ నావ నడిపేవాడు హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఆడేమో చాకలతో నామం చేస్తున్నాడు, గురువుగారేమో సీక్రెట్ అని చెప్పారు. వీడు నావికుడు నామం చేస్తూ నావ నడుపుతున్నాడు. ఇది ఎట్లా సీక్రెట్ అవుతుంది? నావ దిగేశాడు, రిక్షా ఎక్కాడు. మళ్ళీ రిక్షా ఎక్కిన తర్వాత రిక్షా దొక్కేవాడు హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఇంకేడు తట్టుకోలేకపోయాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి గురువుగారు సీక్రెట్ మంత్రం ఏమంటే
ఇట్లాంటి మంత్రం ఇచ్చారేంటి? చాకలోడు చెప్పిస్తున్నాడు, నావికుడు చెప్పిస్తున్నాడు, రిక్షావుడు చెప్పిస్తున్నాడు అని చెప్పి అడిగారు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు, ఇది ఓపెన్ సీక్రెట్ మంత్ర అని చెప్పారు. ఓపెన్ సీక్రెట్ మంత్ర. నిజానికి మంత్రం అనేది ఎవరైనా బ్రాహ్మణుడు మాత్రమే జపించాలి. కలియుగంలో నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే, కృష్ణ ప్రేమను పంచడానికి కరుణామూర్తి అయినటువంటి అవతారంలో ఆ కృష్ణుడే కృష్ణ చైతన్యుడిగా అవతరించారు, చైతన్య మహాప్రభువుగా. ఆయన వచ్చి ఈ యొక్క నామాన్ని ఊరు వాడ పంచుతూ ఉన్నారు. వారణాసికి వెళ్ళి ఆయన నామం అందరికీ పంచుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా వారించారు, ఏమయ్యా సన్యాసివి నువ్వు, వేదాంత సూత్రాలు ఇవన్నీ చర్చించాలా, ఇవన్నీ ఉపన్యసించాలా, అటువంటిది పిచ్చోళ్ళలాగా ఈ మంత్రం అందరికీ ఇచ్చేస్తున్నావేంటి అన్నారు. చైతన్య మహాప్రభు ఏం చెప్పారో తెలుసా? మా గురువుగారు వేదాంత సూత్రాలు వీటన్నిటికీ చర్చించడానికి నాకు అర్హత లేదని నన్ను పిచ్చోడనుకొని ఈ మంత్రం చేసుకోరా బాబు చాలని చెప్పి ఇచ్చారండి అన్నారు. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు? వేదైషహి సర్వేణ అహమేవ వేద్యో వేదాంత కృత్వేద విధైవ చాహం. వేదాలు రాసింది నేనే, వేదాల యొక్క గమ్యం నేనే. వేదాలంతా చదివితే ఏమి నీకు అర్థం చేసుకోవాలా? ఆ స్వామిని స్మరించాలా? మరి ఆ వేదాలు ఏం చదవకుండా నామం చేసుకుంటే నువ్వు ఆ వేదాల యొక్క గమ్యాన్ని నువ్వు అనుసరించినట్టే కదా, సందేశాన్ని నువ్వు పాటించినట్టే కదా. అంతకన్నా ఏం కావాలి నీకు? అంతకన్నా ఏం కావాలి? ఏదేమైనా నువ్వు చేసుకుంటే చేసుకో, ఈ మంత్రం అందరికి ఇవ్వడానికి లేదండి. బ్రాహ్మణుడు మాత్రమే చెప్పాలా. ఈరోజు ఆ ఓపెన్ సీక్రెట్ మంత్ర ప్రపంచమంతా, సొమాలియాలోకి పోతే అక్కడ జపం చేస్తున్నారు, ఆఫ్రికాలో జపం చేస్తున్నారు, సైబీరియాలో జపం చేస్తున్నారు. ప్రపంచమంతా ఈ నామ సంకీర్తనలో తేలియాడుతూ ఉంది. ప్రతి ఒక్కరు జపిస్తూ ఉన్నారు. అయ్యా ఇది కలియుగం, బ్రాహ్మణుడు ఒక్కడే జపించాలంటే ఎవడు ఉద్ధరింపబడ్డు? కలౌ శూద్ర సంభవ, కలియుగంలో పుట్టిన వాడందరూ శూద్రుడే. ఈ నామం జపించడం ద్వారా బ్రాహ్మణత్వం వస్తుంది, అందువల్ల అందరినీ జపించేదానికి అవకాశం కల్పించండి అన్నారు చైతన్య మహాప్రభు. లేదు మేము ఒప్పుకోమన్నారు. అప్పుడు మహాప్రభు అన్నాడు, ఇది మీ మంత్రమా అన్నారు. ఇది మా మంత్రం అన్నారు. చాలామందికి సందేహం, పురాతనమైన గుళ్ళల్లో అంతా కూడా హరే రామ హరే కృష్ణ అని రాసుంటారు, మీరేంటి హరే కృష్ణతో మొదలు పెడతారు హరే రామతో కాకుండా? చైతన్య మహాప్రభుతో అన్నారు వాళ్ళు, ఇది మా మంత్రం, నువ్వు ఎవరికి ఇవ్వడానికి లేదన్నారు. అప్పుడు మహాప్రభు, మీ మంత్రం మీ దగ్గర ఉంచుకోండి, హరే రామతో మొదలుపెట్టింది, నేను దాన్ని తిరగ రాస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే రామతో మొదలైంది మీ మంత్రం మీ దగ్గర పెట్టుకోండి, హరే కృష్ణతో మొదలైంది నా మంత్రం అందరికి ఇచ్చేస్తా అన్నారు. అందువల్ల ఈరోజు ఒక ఆస్ట్రేలియన్ చెప్పిస్తున్నాడు, ఒక అమెరికన్ చెప్పిస్తున్నాడు, ఒక ఆఫ్రికన్ చెప్పిస్తున్నాడు, ఒక రష్యా వాడు, ఒక చైనా వాడు. ఈరోజు కమ్యూనిస్టు దేశమైనటువంటి చైనాలో కూడా ఈ హరే కృష్ణ ఉద్యమం అన్నటువంటిది ఉధృతంగా ప్రచారం జరుగుతుంది. వేల మంది, లక్షల మంది కృష్ణ భక్తి భావనలోకి వస్తూ ఉన్నారన్నమాట. కృష్ణ భక్తి భావనలోకి వస్తున్నారు. వీటన్నిటికీ మూలం ఏంటి? ప్రభుపాద్, ఆయన సంకల్పం, ఆయన యొక్క కరుణ. ప్రపంచమంతా కృష్ణ భక్తి రసభావనలో మునిగిపోయేటువంటి సంకల్పం ఆయన చేశారు. వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి చేశారు. ఈరోజు దాని యొక్క ఫలితం ప్రపంచమంతా కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని, ఈ యొక్క కృష్ణ భక్తిని అనుసరిస్తూ ఉన్నారు. సో అందువల్ల ఇక్కడ ఈ గోపికలందరూ కూడా భగవంతుడు లేడు అన్న కానీ వాళ్ళు ఇంకా జీవంతో ఉన్నారు అంటే తిరిగి వస్తాను అని నేను మాట ఇచ్చాను, అందువల్ల వాళ్ళు ఇంకా జీవించే ఉన్నారని చెప్పి కృష్ణుడు చెప్తూ ఉన్నారు. తర్వాత ఉద్ధవుడు కూడా ఆ యొక్క బృందావనంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాడు ఆయన. సో అటువంటి గొప్ప ఉద్ధవుడు ఆ గోపికాస్త్రీల యొక్క పాదస్పర్శ తగిలితే కానీ కృష్ణుడు అంటే ఎవరో నాకు తెలిసేదానికి అవకాశం లేదు అంటున్నాడు. అంటే భక్తుల యొక్క అనుగ్రహం అన్నటువంటిది లేకపోతే భక్తి మార్గంలో పురోభివృద్ధిని సాధించేదానికి అవకాశం లేదు అన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకొని ప్రతి ఒక్క భక్తుని యొక్క ఆశీస్సులు పొందడం కోసం
మనం ప్రవర్తించేదానికి ప్రయత్నం చేయాలా. ఏ ఒక్కరి యొక్క శాపనార్థాలు మనకొద్దు, ప్రతి ఒక్క భక్తుని యొక్క ఆశీస్సులు మనకు ఉండాలా అనే రకంగా మనం వ్యవహరించుకునేదానికి భక్తి మార్గంలో ప్రవర్తించాలా. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్?